వెల్కమ్ టు ఎస్ఎల్వన్ ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మ వాక్యాలు. సూపర్ ఇంగ్లీష్కి ప్రాక్టీస్ చేయండి. ఓకే. యువర్ టీవీ ఈజ్ ఓకే అగైన్ నౌ. ఐ హ్యావ్ రిపేర్డ్ ఇట్. ఇప్పుడు మీ టీవీ మళ్ళీ బాగుంది. నేను దాన్ని బాగు చేశాను. హ్యావ్ యూ? థ్యాంక్స్ ఏ లాట్. అవునా, చాలా ధన్యవాదాలు. ప్లీజ్ లెండ్ మీ యువర్ సెల్ ఫోన్. ఐ వాంట్ టు మేక్ ఏ కాల్. దయచేసి మీ సెల్ ఫోన్ నాకు ఇవ్వండి. నేను ఒక కాల్ చేయాలి. హియర్ యు ఆర్. వాట్స్ ద మ్యాటర్ విత్ యువర్స్? ఇదిగో తీసుకోండి. మీ ఫోన్కి ఏమైంది? ఇక్కడ యువర్స్ అంటే యువర్ ఫోన్ అని అనమాట. ఓకే. ఇట్ హ్యాస్ గాన్ ఆన్ ద బ్లింక్ అగైన్. అది మళ్ళీ పనిచేయడం ఆపేసింది, చెడిపోయింది. వాట్ డూ యూ వాంట్ టు ఈట్? ఇడ్లీ ఆర్ పూరి? మీరు ఏమి తినాలి? ఇడ్లీనా లేక పూరీనా? నథింగ్. ఐఎమ్ నాట్ హంగ్రీ. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ కమ్అవుట్. ఏమీ వద్దు, నాకు ఆకలిగా లేదు. నేను ఇప్పుడే అల్పాహారం చేసి బయటకు వచ్చాను. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్? ఇఫ్ నాట్, లెట్స్ గో అవుట్ అండ్ హ్యావ్ ఇట్ టుగెదర్. మీరు భోజనం చేశారా? చేయకపోతే బయటకు వెళ్ళి కలిసి తిందాం. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్ అండ్ లెట్స్ గో అనమాట. ఓకే. లేదు, ఇంకా చేయలేదు. సరే, వెళ్దాం. వేర్ ఈస్ ద బుక్ ఐ గేవ్ యూ? వాట్ హ్యావ్ యూ డన్ విత్ ఇట్? నేను మీకు ఇచ్చిన పుస్తకం ఎక్కడ ఉంది? దాన్ని ఏమి చేశారు? ఐ హ్యావెంట్ ఫినిష్డ్ ఇట్ ఎట్. ఐ విల్ రిటర్న్ ఇట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్. ఓకే. నేను ఇంకా చదివి పూర్తి చేయలేదు. పూర్తి చేసిన వెంటనే మీకు తిరిగి ఇస్తాను. సరేనా? డోంట్ యు నో రాధా అండ్ మాధవ్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్? రాధా మాధవ్ వచ్చే నెల పెళ్లి చేసుకోబోతున్నారని మీకు తెలియదా? నో, ఐ డోంట్. హౌ లాంగ్ హ్యావ్ దే నోన్ ఈచ్ అదర్? లేదు, తెలియదు. వాళ్లకు ఒకరినొకరు తెలిసి ఎంతకాలం అయింది? ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ వాళ్లకు ఒకరినొకరు తెలిసి చాలా కాలమైంది. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్? మీకు ఎప్పుడైనా ప్రమాదం జరిగిందా? ఎస్, వన్స్ ఏ ఫ్యూ ఇయర్స్ అగో. అవును, కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది. సానియా ఈజ్ ఏ టెన్నిస్ ప్లేయర్. షీ బిగాన్ ప్లేయింగ్ టెన్నిస్ వెన్ షీ వాజ్ 12 years old. సానియా ఒక టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె 12 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ షీ వన్ ద నేషనల్ ఛాంపియన్ సో ఫార్? ఇప్పటి వరకు ఆమె జాతీయ ఛాంపియన్షిప్ను ఎన్నిసార్లు గెలుచుకుంది? ఐ థింక్ 3 times. నా అనుకుంటే 3 సార్లు అనుకుంటాను. ఐ హ్యావ్ లాస్ట్ మై రిస్ట్ వాచ్. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్? నా చేతి గడియారం పోయింది, ఎక్కడైనా చూసావా? నో, ఐ హ్యావెంట్. లేదు, నేను చూడలేదు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? ఫర్ 3 years. అండ్ యూ? 3 సంవత్సరాలు అయింది. మరి మీకు? ఐ హ్యావెంట్ మ్యారీడ్ ఎట్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. దే హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ 3 days. వాళ్ళు 3 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. వై? ఎందుకు? దే వర్ ఇంజూర్డ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. వాళ్ళు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. యూ రాస్కెల్, వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెవెన్ హ్యావ్ యూ బీన్? ఒరే అల్లరి పిల్ల, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ప్లీజ్ డోంట్ బి యాంగ్రీ విత్ మీ, డాడ్. ఐ హ్యావెంట్ బీన్ ఎనీవేర్. ఐ వాజ్ ఇన్ దట్ రూమ్ డూయింగ్ మై హోంవర్క్. దయచేసి నాపై కోపం పెట్టుకోకండి నాన్న. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆ గదిలో హోంవర్క్ చేస్తున్నాను. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హాస్టల్? మీరు హాస్టల్లో ఉండి ఎంతకాలం అయింది? సిన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి. హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ బైక్? ఈ బైక్ మీ దగ్గర ఉండి ఎంతకాలం అయింది? ఫర్ 3 years. 3 సంవత్సరాలు. ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్. నేను డాక్టర్ని కలవాలి. వాట్ ఫార్? ఎందుకు? ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్. వెల్కమ్ టు ఎస్ఎల్వన్ ఇంగ్లీష్.
తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మ వాక్యాలు. స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రాక్టీస్ చేయండి. ఓకే. యువర్ టీవీ ఈజ్ ఓకే అగైన్ నౌ. ఐ హ్యావ్ రిపేర్డ్ ఇట్. ఇప్పుడు మీ టీవీ మళ్ళీ బాగుంది. నేను దాన్ని బాగు చేశాను. హ్యావ్ యూ? థ్యాంక్స్ ఎ లాట్. అవునా, చాలా ధన్యవాదాలు. ప్లీజ్ లెండ్ మీ యువర్ సెల్ ఫోన్. ఐ వాంట్ టు మేక్ ఏ కాల్. దయచేసి మీ సెల్ ఫోన్ నాకు ఇవ్వండి. నేను ఒక కాల్ చేయాలి. హియర్ యు ఆర్. వాట్స్ ద మ్యాటర్ విత్ యువర్స్? ఇదిగో తీసుకోండి. మీ ఫోన్కి ఏమైంది? ఇక్కడ యువర్స్ అంటే యువర్ ఫోన్ అని అనమాట. ఓకే. ఇట్ హ్యాస్ గాన్ ఆన్ ద బ్లింక్ అగైన్. అది మళ్ళీ పనిచేయడం ఆపేసింది, చెడిపోయింది. వాట్ డూ యూ వాంట్ టు ఈట్? ఇడ్లీ ఆర్ పూరి? మీరు ఏమి తినాలి? ఇడ్లీనా లేక పూరీనా? నథింగ్. ఐఎమ్ నాట్ హంగ్రీ. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ కమ్అవుట్. ఏమీ వద్దు, నాకు ఆకలిగా లేదు. నేను ఇప్పుడే అల్పాహారం చేసి బయటకు వచ్చాను. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్? ఇఫ్ నాట్, లెట్స్ గో అవుట్ అండ్ హ్యావ్ ఇట్ టుగెదర్. మీరు భోజనం చేశారా? చేయకపోతే బయటకు వెళ్ళి కలిసి తిందాం. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్ అండ్ లెట్స్ గో అనమాట. ఓకే. లేదు, ఇంకా చేయలేదు. సరే, వెళ్దాం. వేర్ ఈస్ ద బుక్ ఐ గేవ్ యూ? వాట్ హ్యావ్ యూ డన్ విత్ ఇట్? నేను మీకు ఇచ్చిన పుస్తకం ఎక్కడ ఉంది? దాన్ని ఏమి చేశారు? ఐ హ్యావెంట్ ఫినిష్డ్ ఇట్ ఎట్. ఐ విల్ రిటర్న్ ఇట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్. ఓకే. నేను ఇంకా చదివి పూర్తి చేయలేదు. పూర్తి చేసిన వెంటనే మీకు తిరిగి ఇస్తాను. సరేనా? డోంట్ యు నో రాధా అండ్ మాధవ్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్? రాధా మాధవ్ వచ్చే నెల పెళ్లి చేసుకోబోతున్నారని మీకు తెలియదా? నో, ఐ డోంట్. హౌ లాంగ్ హ్యావ్ దే నోన్ ఈచ్ అదర్? లేదు, తెలియదు. వాళ్లకు ఒకరినొకరు తెలిసి ఎంతకాలం అయింది? ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ వాళ్లకు ఒకరినొకరు తెలిసి చాలా కాలమైంది. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్? మీకు ఎప్పుడైనా ప్రమాదం జరిగిందా? ఎస్, వన్స్ ఏ ఫ్యూ ఇయర్స్ అగో. అవును, కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది. సానియా ఈజ్ ఏ టెన్నిస్ ప్లేయర్. షీ బిగాన్ ప్లేయింగ్ టెన్నిస్ వెన్ షీ వాజ్ 12 years old. సానియా ఒక టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె 12 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ షీ వన్ ద నేషనల్ ఛాంపియన్ సో ఫార్? ఇప్పటి వరకు ఆమె జాతీయ ఛాంపియన్షిప్ను ఎన్నిసార్లు గెలుచుకుంది? ఐ థింక్ 3 times. నా అనుకుంటే 3 సార్లు. 3 సార్లు అనుకుంటాను. ఐ హ్యావ్ లాస్ట్ మై రిస్ట్ వాచ్. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్? నా చేతి గడియారం పోయింది, ఎక్కడైనా చూసావా? నో, ఐ హ్యావెంట్. లేదు, నేను చూడలేదు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? ఫర్ 3 years. అండ్ యూ? 3 సంవత్సరాలు అయింది. మరి మీకు? ఐ హ్యావెంట్ మ్యారీడ్ ఎట్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. దే హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ 3 days. వాళ్ళు 3 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. వై? ఎందుకు? దే వర్ ఇంజూర్డ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. వాళ్ళు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. యూ రాస్కెల్, వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెవెన్ హ్యావ్ యూ బీన్? ఒరే అల్లరి పిల్ల, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ప్లీజ్ డోంట్ బి యాంగ్రీ విత్ మీ, డాడ్. ఐ హ్యావెంట్ బీన్ ఎనీవేర్. ఐ వాజ్ ఇన్ దట్ రూమ్ డూయింగ్ మై హోంవర్క్. దయచేసి నాపై కోపం పెట్టుకోకండి నాన్న. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆ గదిలో హోంవర్క్ చేస్తున్నాను. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హాస్టల్? మీరు హాస్టల్లో ఉండి ఎంతకాలం అయింది? సిన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి. హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ బైక్? ఈ బైక్ మీ దగ్గర ఉండి ఎంతకాలం అయింది? ఫర్ 3 years. 3 సంవత్సరాలు. ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్. నేను డాక్టర్ని కలవాలి. వాట్ ఫర్? ఎందుకు? ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్. వెల్కమ్ టు ఎస్ఎల్వన్ ఇంగ్లీష్.
తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా వాక్యాలు. స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రాక్టీస్ చేయండి. ఓకే. యువర్ టీవీ ఈజ్ ఓకే అగైన్ నౌ. ఐ హ్యావ్ రిపేర్డ్ ఇట్. ఇప్పుడు మీ టీవీ మళ్ళీ బాగుంది. నేను దాన్ని బాగు చేశాను. హ్యావ్ యూ? థ్యాంక్స్ ఏ లాట్. అవునా, చాలా ధన్యవాదాలు. ప్లీజ్ లెండ్ మీ యువర్ సెల్ ఫోన్. ఐ వాంట్ టు మేక్ ఏ కాల్. దయచేసి మీ సెల్ ఫోన్ నాకు ఇవ్వండి. నేను ఒక కాల్ చేయాలి. హియర్ యు ఆర్. వాట్స్ ద మ్యాటర్ విత్ యువర్స్? ఇదిగో తీసుకోండి. మీ ఫోన్కి ఏమైంది? ఇక్కడ యువర్స్ అంటే యువర్ ఫోన్ అని అనమాట. ఓకే. ఇట్ హ్యాస్ గాన్ ఆన్ ద బ్లింక్ అగైన్. అది మళ్ళీ పనిచేయడం ఆపేసింది, చెడిపోయింది. వాట్ డూ యూ వాంట్ టు ఈట్? ఇడ్లీ ఆర్ పూరి? మీరు ఏమి తినాలి? ఇడ్లీనా లేక పూరీనా? నథింగ్. ఐఎమ్ నాట్ హంగ్రీ. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ కమ్అవుట్. ఏమీ వద్దు, నాకు ఆకలిగా లేదు. నేను ఇప్పుడే అల్పాహారం చేసి బయటకు వచ్చాను. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్? ఇఫ్ నాట్, లెట్స్ గో అవుట్ అండ్ హ్యావ్ ఇట్ టుగెదర్. మీరు భోజనం చేశారా? చేయకపోతే బయటకు వెళ్ళి కలిసి తిందాం. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్ గో అన్నమాట. ఓకే. లేదు, ఇంకా చేయలేదు. సరే, వెళ్దాం. వేర్ ఈస్ ద బుక్ ఐ గేవ్ యూ? వాట్ హ్యావ్ యూ డన్ విత్ ఇట్? నేను మీకు ఇచ్చిన పుస్తకం ఎక్కడ ఉంది? దాన్ని ఏమి చేశారు? ఐ హ్యావెంట్ ఫినిష్డ్ ఇట్ ఎట్. ఐ విల్ రిటర్న్ ఇట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్. ఓకే. నేను ఇంకా చదివి పూర్తి చేయలేదు. పూర్తి చేసిన వెంటనే మీకు తిరిగి ఇస్తాను. సరేనా? డోంట్ యు నో రాధా అండ్ మాధవ్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్? రాధా మాధవ్ వచ్చే నెల పెళ్లి చేసుకోబోతున్నారని మీకు తెలియదా? నో, ఐ డోంట్. హౌ లాంగ్ హ్యావ్ దే నోన్ ఈచ్ అదర్? లేదు, తెలియదు. వాళ్లకు ఒకరినొకరు తెలిసి ఎంతకాలం అయింది? ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ వాళ్లకు ఒకరినొకరు తెలిసి చాలా కాలమైంది. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్? మీకు ఎప్పుడైనా ప్రమాదం జరిగిందా? ఎస్, వన్స్ ఏ ఫ్యూ ఇయర్స్ అగో. అవును, కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది. సానియా ఈజ్ ఏ టెన్నిస్ ప్లేయర్. షీ బిగాన్ ప్లేయింగ్ టెన్నిస్ వెన్ షీ వాజ్ 12 years old. సానియా ఒక టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె 12 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ షీ వన్ ద నేషనల్ ఛాంపియన్ సో ఫార్? ఇప్పటి వరకు ఆమె జాతీయ ఛాంపియన్షిప్ను ఎన్నిసార్లు గెలుచుకుంది? ఐ థింక్ 3 times. నా అనుకుంటే 3 సార్లు అనుకుంటాను. ఐ హ్యావ్ లాస్ట్ మై రిస్ట్ వాచ్. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్? నా చేతి గడియారం పోయింది, ఎక్కడైనా చూసావా? నో, ఐ హ్యావెంట్. లేదు, నేను చూడలేదు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? ఫర్ 3 years. అండ్ యూ? 3 సంవత్సరాలు అయింది. మరి మీకు? ఐ హ్యావెంట్ మ్యారీడ్ ఎట్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. దే హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ 3 days. వాళ్ళు 3 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. వై? ఎందుకు? దే వర్ ఇంజూర్డ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. వాళ్ళు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. యూ రాస్కెల్, వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెవెన్ హ్యావ్ యూ బీన్? ఒరే అల్లరి పిల్ల, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ విత్ మీ, డాడ్. ఐ హ్యావెంట్ బీన్ ఎనీవేర్. ఐ వాజ్ ఇన్ దట్ రూమ్ డూయింగ్ మై హోంవర్క్. దయచేసి నాపై కోపం పెట్టుకోకండి నాన్న. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఆ గదిలో హోంవర్క్ చేస్తున్నాను. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హాస్టల్? మీరు హాస్టల్లో ఉండి ఎంతకాలం అయింది? సిన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి. హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ బైక్? ఈ బైక్ మీ దగ్గర ఉండి ఎంతకాలం అయింది? ఫర్ 3 years. 3 సంవత్సరాలు. ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్. నేను డాక్టర్ని కలవాలి. వాట్ ఫార్? ఎందుకు? ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్. వెల్కమ్ టు ఎస్ఎల్వన్ ఇంగ్లీష్.
తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మ వాక్యాలు. స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రాక్టీస్ చేయండి. ఓకే. యువర్ టీవీ ఈజ్ ఓకే అగైన్ నౌ. ఐ హ్యావ్ రిపేర్డ్ ఇట్. ఇప్పుడు మీ టీవీ మళ్ళీ బాగుంది. నేను దాన్ని బాగు చేశాను. హ్యావ్ యూ? థ్యాంక్స్ ఎ లాట్. అవునా, చాలా ధన్యవాదాలు. ప్లీజ్ లెండ్ మీ యువర్ సెల్ ఫోన్. ఐ వాంట్ టు మేక్ ఏ కాల్. దయచేసి మీ సెల్ ఫోన్ నాకు ఇవ్వండి. నేను ఒక కాల్ చేయాలి. హియర్ యు ఆర్. వాట్స్ ద మ్యాటర్ విత్ యువర్స్? ఇదిగో తీసుకోండి. మీ ఫోన్కి ఏమైంది? ఇక్కడ యువర్స్ అంటే యువర్ ఫోన్ అని అనమాట. ఓకే. ఇట్ హ్యాస్ గాన్ ఆన్ ద బ్లింక్ అగైన్. అది మళ్ళీ పనిచేయడం ఆపేసింది, చెడిపోయింది. వాట్ డూ యూ వాంట్ టు ఈట్? ఇడ్లీ ఆర్ పూరి? మీరు ఏమి తినాలి? ఇడ్లీనా లేక పూరీనా? నథింగ్. ఐఎమ్ నాట్ హంగ్రీ. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ కమ్అవుట్. ఏమీ వద్దు, నాకు ఆకలిగా లేదు. నేను ఇప్పుడే అల్పాహారం చేసి బయటకు వచ్చాను. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్? ఇఫ్ నాట్, లెట్స్ గో అవుట్ అండ్ హ్యావ్ ఇట్ టుగెదర్. మీరు భోజనం చేశారా? చేయకపోతే బయటకు వెళ్ళి కలిసి తిందాం. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్ అండ్ లెట్స్ గో అనమాట. ఓకే. లేదు, ఇంకా చేయలేదు. సరే, వెళ్దాం. వేర్ ఈస్ ద బుక్ ఐ గేవ్ యూ? వాట్ హ్యావ్ యూ డన్ విత్ ఇట్? నేను మీకు ఇచ్చిన పుస్తకం ఎక్కడ ఉంది? దాన్ని ఏమి చేశారు? ఐ హ్యావెంట్ ఫినిష్డ్ ఇట్ ఎట్. ఐ విల్ రిటర్న్ ఇట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్. ఓకే. నేను ఇంకా చదివి పూర్తి చేయలేదు. పూర్తి చేసిన వెంటనే మీకు తిరిగి ఇస్తాను. సరేనా? డోంట్ యు నో రాధా అండ్ మాధవ్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్? రాధా మాధవ్ వచ్చే నెల పెళ్లి చేసుకోబోతున్నారని మీకు తెలియదా? నో, ఐ డోంట్. హౌ లాంగ్ హ్యావ్ దే నోన్ ఈచ్ అదర్? లేదు, తెలియదు. వాళ్లకు ఒకరినొకరు తెలిసి ఎంతకాలం అయింది? ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ వాళ్లకు ఒకరినొకరు తెలిసి చాలా కాలమైంది. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్? మీకు ఎప్పుడైనా ప్రమాదం జరిగిందా? ఎస్, వన్స్ ఏ ఫ్యూ ఇయర్స్ అగో. అవును, కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది. సానియా ఈజ్ ఏ టెన్నిస్ ప్లేయర్. షీ బిగాన్ ప్లేయింగ్ టెన్నిస్ వెన్ షీ వాజ్ 12 years old. సానియా ఒక టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె 12 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ షీ వన్ ద నేషనల్ ఛాంపియన్ సో ఫార్? ఇప్పటి వరకు ఆమె జాతీయ ఛాంపియన్షిప్ను ఎన్నిసార్లు గెలుచుకుంది? ఐ థింక్ 3 times. నా అనుకుంటే 3 సార్లు అనుకుంటాను. ఐ హ్యావ్ లాస్ట్ మై రిస్ట్ వాచ్. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్? నా చేతి గడియారం పోయింది ఎక్కడైనా చూసావా? నో, ఐ హ్యావెంట్. లేదు, నేను చూడలేదు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? ఫర్ 3 years. అండ్ యూ? 3 సంవత్సరాలు అయింది. మరి మీకు? ఐ హ్యావెంట్ మ్యారీడ్ ఎట్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. దే హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ 3 days. వాళ్ళు 3 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. వై? ఎందుకు? దే వర్ ఇంజూర్డ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. వాళ్ళు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. యూ రాస్కెల్, వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెవెన్ హ్యావ్ యూ బీన్? ఒరే అల్లరి పిల్ల, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ప్లీజ్ డోంట్ బి యాంగ్రీ విత్ మీ, డాడ్. ఐ హ్యావెంట్ బీన్ ఎనీవేర్. ఐ వాజ్ ఇన్ దట్ రూమ్ డూయింగ్ మై హోంవర్క్. దయచేసి నాపై కోపం పెట్టుకోకండి నాన్న. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆ గదిలో హోంవర్క్ చేస్తున్నాను. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హాస్టల్? మీరు హాస్టల్లో ఉండి ఎంతకాలం అయింది? సిన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి. హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ బైక్? ఈ బైక్ మీ దగ్గర ఉండి ఎంతకాలం అయింది? ఫర్ 3 years. 3 సంవత్సరాలు. ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్. నేను డాక్టర్ని కలవాలి. వాట్ ఫర్? ఎందుకు? ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్. వెల్కమ్ టు ఎస్ఎల్వన్ ఇంగ్లీష్.
తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నానమ్మా వాక్యాలు. స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రాక్టీస్ చేయండి. ఓకే. యువర్ టీవీ ఈజ్ ఓకే అగైన్ నౌ. ఐ హ్యావ్ రిపేర్డ్ ఇట్. ఇప్పుడు మీ టీవీ మళ్ళీ బాగుంది. నేను దాన్ని బాగు చేశాను. హ్యావ్ యూ? థ్యాంక్స్ ఏ లాట్. అవునా, చాలా ధన్యవాదాలు. ప్లీజ్ లెండ్ మీ యువర్ సెల్ ఫోన్. ఐ వాంట్ టు మేక్ ఏ కాల్. దయచేసి మీ సెల్ ఫోన్ నాకు ఇవ్వండి. నేను ఒక కాల్ చేయాలి. హియర్ యు ఆర్. వాట్స్ ద మ్యాటర్ విత్ యువర్స్? ఇదిగో తీసుకోండి. మీ ఫోన్కి ఏమైంది? ఇక్కడ యువర్స్ అంటే యువర్ ఫోన్ అని అనమాట. ఓకే. ఇట్ హ్యాస్ గాన్ ఆన్ ద బ్లింక్ అగైన్. అది మళ్ళీ పనిచేయడం ఆపేసింది, చెడిపోయింది. వాట్ డూ యూ వాంట్ టు ఈట్? ఇడ్లీ ఆర్ పూరి? మీరు ఏమి తినాలి? ఇడ్లీనా లేక పూరీనా? నథింగ్. ఐఎమ్ నాట్ హంగ్రీ. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ కమ్అవుట్. ఏమీ వద్దు, నాకు ఆకలిగా లేదు. నేను ఇప్పుడే అల్పాహారం చేసి బయటకు వచ్చాను. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్? ఇఫ్ నాట్, లెట్స్ గో అవుట్ అండ్ హ్యావ్ ఇట్ టుగెదర్. మీరు భోజనం చేశారా? చేయకపోతే బయటకు వెళ్ళి కలిసి తిందాం. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్. నో, నాట్ ఎట్. ఓకే, లెట్స్ గో అనమాట. ఓకే. లేదు, ఇంకా చేయలేదు. సరే, వెళ్దాం. వేర్ ఈస్ ద బుక్ ఐ గేవ్ యూ? వాట్ హ్యావ్ యూ డన్ విత్ ఇట్? నేను మీకు ఇచ్చిన పుస్తకం ఎక్కడ ఉంది? దాన్ని ఏమి చేశారు? ఐ హ్యావెంట్ ఫినిష్డ్ ఇట్ ఎట్. ఐ విల్ రిటర్న్ ఇట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్. ఓకే. నేను ఇంకా చదివి పూర్తి చేయలేదు. పూర్తి చేసిన వెంటనే మీకు తిరిగి ఇస్తాను. సరేనా? డోంట్ యు నో రాధా అండ్ మాధవ్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్? రాధా మాధవ్ వచ్చే నెల పెళ్లి చేసుకోబోతున్నారని మీకు తెలియదా? నో, ఐ డోంట్. హౌ లాంగ్ హ్యావ్ దే నోన్ ఈచ్ అదర్? లేదు, తెలియదు. వాళ్లకు ఒకరినొకరు తెలిసి ఎంతకాలం అయింది? ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ వాళ్లకు ఒకరినొకరు తెలిసి చాలా కాలమైంది. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్? మీకు ఎప్పుడైనా ప్రమాదం జరిగిందా? ఎస్, వన్స్ ఏ ఫ్యూ ఇయర్స్ అగో. అవును, కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది. సానియా ఈజ్ ఏ టెన్నిస్ ప్లేయర్. షీ బిగాన్ ప్లేయింగ్ టెన్నిస్ వెన్ షీ వాజ్ 12 years old. సానియా ఒక టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె 12 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ షీ వన్ ద నేషనల్ ఛాంపియన్ సో ఫార్? ఇప్పటి వరకు ఆమె జాతీయ ఛాంపియన్షిప్ను ఎన్నిసార్లు గెలుచుకుంది? ఐ థింక్ 3 times. నా అనుకుంటే 3 సార్లు. 3 సార్లు అనుకుంటాను. ఐ హ్యావ్ లాస్ట్ మై రిస్ట్ వాచ్. హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్? నా చేతి గడియారం పోయింది, ఎక్కడైనా చూసావా? నో, ఐ హ్యావెంట్. లేదు, నేను చూడలేదు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? ఫర్ 3 years. అండ్ యూ? 3 సంవత్సరాలు అయింది. మరి మీకు? ఐ హ్యావెంట్ మ్యారీడ్ ఎట్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. దే హ్యావ్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ 3 days. వాళ్ళు 3 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. వై? ఎందుకు? దే వర్ ఇంజూర్డ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. వాళ్ళు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. యూ రాస్కెల్, వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెవెన్ హ్యావ్ యూ బీన్? ఒరే అల్లరి పిల్ల, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ విత్ మీ, డాడ్. ఐ హ్యావెంట్ బీన్ ఎనీవేర్. ఐ వాజ్ ఇన్ దట్ రూమ్ డూయింగ్ మై హోంవర్క్. దయచేసి నాపై కోపం పెట్టుకోకండి నాన్న. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఆ గదిలో హోంవర్క్ చేస్తున్నాను. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ హాస్టల్? మీరు హాస్టల్లో ఉండి ఎంతకాలం అయింది? సిన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి. హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ బైక్? ఈ బైక్ మీ దగ్గర ఉండి ఎంతకాలం అయింది? ఫర్ 3 years. 3 సంవత్సరాలు. ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్. నేను డాక్టర్ని కలవాలి. వాట్ ఫర్? ఎందుకు? ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్.